ఫస్ట్ మన బీహార్ లో జరిగిన ఎలక్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే బీహార్ లోని బీజేపీ వన్ సైడ్ చేసి పాడేసింది. మన బీహార్ లో గెలిచిన సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ వీడియోలోకి వెళ్తే కనుక, అట్లాగే ఇంకో పాయింట్ చెప్తాను. అస్సాం సీఎం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ఒక ట్వీట్ చేశారు, దాని గురించి చెప్తే కనుక మన ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ లో జరిగిన బ్లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది చూసి కొన్ని రకాలుగా నవ్వుకోవడం, లేదంటే కొంచెం బ్యాడ్ గా కామెంట్లు పెడుతున్నారు. అది ఎవరో కాదు, మన ఇండియన్సే. వాళ్ళందరికీ గట్టిగా అస్సాం సీఎం అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. ఎవడైతే ఎట్లాంటి నెగిటివ్ గా స్ప్రెడ్ చేద్దామని చూస్తున్నారో వాళ్ళందరినీ జైల్లో బొక్కలో పడేద్దామని ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను అంటున్నాడు. నిజంగా ఆ ట్వీట్ చేసినందుకు నిజంగా హ్యాట్సప్. ఓకే, మ్యాటర్లోకి వెళ్తే కనుక మన లాస్ట్ ప్రీవియస్ వీడియోలు చూసుంటే కనుక మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇది మన నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఇది ఖచ్చితంగా ఉగ్రవాదం అని డిక్లేర్ చేశారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు సైలెంట్ గా ఉన్నారంటే ఖచ్చితంగా వార్ అయితే జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందో, ఎట్లా ప్లాన్ చేస్తారు అనేది ఇంకా అఫీషియల్ గా మనకు తెలీదు, ఏం తెలియదు. బట్ ఒక్కసారిగా ఖచ్చితంగా ఏదో ఒక ఉద్రిక్తత అయితే పక్కా జరుగుతుంది. అది మామూలుగా జరగదు. మన వాళ్ళు ఒక అడుగు వెనక్కేసారంటే అది ఊహించుకొని ఎంత భయంకరంగా ఉంటుందో. పాకిస్తాన్ వాళ్ళకి ఏ రకంగా చెయ్యాలో ఆ రకంగా జరిగిన బ్లాస్ట్ తర్వాత ఆ బ్లాస్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉమర్ నబీన్, తను నడిపిన కారు ఏదైతే ఉందో హైండా i20 కారు, దీంతో పాటు మన వాళ్ళు ఇంకొక వారిని కూడా కనుగొన్నారు. అదేంటంటే రెడ్ కలర్. ఆ కారు ఎక్కడున్నదో కూడా రెడ్ కలర్ అని కార్, అంటే కార్తో పాటు ఇంకో కారు ఉన్నట్టుగా మన వాళ్ళు గుర్తించి ఒక సీసీటీవీ ఫుటేజ్ లో ఆ రెడ్ కలర్ కార్ ఎక్కడున్నా కూడా మనకి మీకు తెలిసి ఉంటుంది, సోషల్ మీడియాలో పెట్టారు. ఈ కారు ఎక్కడన్నా చూస్తే గనక చెప్పండి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అది పెట్టిన కొన్ని గంటలకే మన వాళ్ళు దాదాపుగా హర్యానాలోని కొండవాగి అని విలేజ్ రైడింగ్ చేయగా ఆ కార్ అయితే దొరికింది, రెడ్ కలర్. అది కూడా మారుతి సుజుకి బ్రెంజ్ స్పోర్ట్స్ కార్ ఏదో ఆ కారు దొరికింది. దాంతో పాటు అందులో ఒక పర్సన్ బ్యాక్ సైడ్ నిద్రపోతున్నాడు. అతన్ని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేయగా తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఈ కారు సంబంధించి ఈ 5గురు ఎక్కడైతే చదువుకున్నారో, ఏదో బ్లాస్ట్ చేసిన 5గురు ఎక్కడైతే చదువుకున్నారో మళ్ళీ అక్కడికే వచ్చింది. ఇప్పుడు మన వాళ్ళు కళ్ళంతా ఎక్కడ ఉందంటే అల్ఫా యూనివర్సిటీ ఎక్కడైతే జరిగిందో ఈ కారు కూడా అక్కడికి సంబంధించి. అక్కడికి వెళ్ళి మన వాళ్ళందరూ మన బాంబ్ స్క్వాడ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మన వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయగా జరిగిన తెలిసిన మ్యాటర్ ఏంటంటే దాదాపుగా ఈ కారే కాదు, ఇంకా సంథింగ్ 3 రకాల కార్లు ఏదో చెప్పారు. దాదాపుగా 30 నుంచి 34 కార్లు సంథింగ్ ఇన్ని ప్లాన్ చేద్దాం అనుకున్నారు. అది కూడా ఎప్పుడంటే December 6 చేద్దాం అనుకున్నారు. అది కూడా ఎందుకంటే బార్బీ మసీదు అప్పట్లో మనం అదే ఆ మసీదుని కోల్చడం జరిగింది. దానికి రివెంజ్ గా December 6 ఈ పెద్ద మొత్తాన బ్లాస్ట్ చేయడం ప్లాన్ చేశారంట. కాకపోతే మనం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అన్ఎక్స్పెక్టెడ్ గా విషయంలో ఈ బ్లాస్ట్ అనేది అంటే మనం ఊహించిన దానికంటే చిన్నగా జరిగిపోయింది, కానీ లేకుంటే కొన్ని 100 ప్రాణాలు పోదును. ఎందుకో చెప్తాను వివరంగా. ఎందుకంటే దాదాపుగా ఒకేసారి December 6 బార్బీ మసీద్ రివెంజ్ గా 32 కార్లు బ్లాస్ట్ అయితే గనక అది ఎంత దారుణాన్ని క్రియేట్ చేద్దానో మాటల్లో చెప్పలేం. ఎందుకంటే అది మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఖచ్చితంగా హ్యాట్సప్ చేయాలి. ఎందుకంటే ఫరీదాబాద్ లో జరిగిన సంఘటన, అక్కడ అది అమోనియం నైట్రేట్ పట్టుకోవడం, ఆ టీం అంతా దొరకడం, దాంతో పాటు ఈ బ్లాస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా చిన్నదిగా జరిగిపోవడం, ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళు భయపడి ఇది ఇక్కడతో కొంచెం తగ్గారని అనుకుంటున్నాం. లేకుంటే ఈ బ్లాస్ట్ అనేది ఇదంతా అందరూ కలిసికట్టుగా ప్లాన్ చేసి బ్లాస్ట్ చేసి ఉంటే కనుక దాదాపుగా కొన్ని 100 మంది చనిపోదురు. దేవుడి ఇది జరగకుండా ఉన్నదే. ఇంకోటి ఏంటంటే ఇది జరిగింది, దీని మీద కొంతమంది నవ్వుకుంటున్నారు, కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది పాజిటివ్ గా ఎన్ని ఏమనుకున్నా గానీ దీనికి ఒక ముగింపు ఖచ్చితంగా మన ఫోర్సెస్ ఏమి ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాయి. కొన్ని రోజుల్లోనే దాని రిజల్ట్ చూస్తారో. ఎవడైతే ఉగ్రవాదాన్ని చూపి మన ఇండియాలోని ఫస్ట్ పొలిటీషియన్ గురించి సింపుల్ గా మన రేవంత్ గారి గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు రేవంత్ అన్న పెట్టే హార్డ్ వర్క్ చూసి ఒకసారి వస్తే బాగుండు అనుకున్నాను, కానీ ఒకసారి వచ్చినందుకు ఈడు ఇండియాలో పుట్టి ఇండియాలో బ్రతికి మన నేల ఉంటూ అంటే మన ఇండియాలోని ఎంత ఇది చేస్తున్న ఈడికి పోయి ఆ పాకిస్తాన్కి జిందాబాద్, పాకిస్తాన్ మనోళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నాడంటే ఇలాంటి కొజ్జానా కొడుకులు ఇండియాలో ఉండడమే దారుణం అనుకుంటే ఇలాంటి వాళ్ళని సీఎం కింద మనం చూడడం మనం ఎంత దౌర్భాగ్యం అంటే మన కంట్రీ ఇలాంటి నా కొడుకుల వల్లే మన కంట్రీకి
బయట నుంచి కాదు శత్రువులు, లోపల నుంచి ఉన్నారు. ఒక పొలిటీషియన్ లీడర్లు ఇలా ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ తిరిగే ఎదవలు కూడా ఇంకా దారుణంగా ఉంటారు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. దీన్ని మాత్రం మైండ్లో పెట్టుకోండి. మన ఫోర్సెస్, మన ఆర్మీ ఫోర్సెస్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఏవైతే ఉన్నాయో, నరేంద్ర మోడీ గారికి చెప్పినట్టుగా ఎవడైతే ఉగ్రవాదాన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా వారు డిక్లేర్ చేసినట్టే అని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా జరుగుతుంది. దాదాపు ఈ 10 daysలో ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడు మాట్లాడుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, అమెరికా ఉంది. అమెరికా కూడా ఈ అక్టోబర్ 10న ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ ఏదైతుందో తర్వాత పాకిస్తాన్లోని వాళ్ళే క్రియేట్ చేసుకున్నారో చిన్న బ్లాస్ట్, దానికి స్పందించిన మన అమెరికన్ ప్రెసిడెంట్ మన దానికి ఎందుకు స్పందించలేదు మనకు తెలీదు. అట్లాగే టర్కీకి దీనికి సంబంధం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఎందుకంటే ఈ బాంబు ప్లాన్ చేసిన పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టర్కీ నుంచి డబ్బులు వస్తున్నాయి అన్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ ఇంకా అఫీషియల్ గా రాలేదు. అది వచ్చినప్పుడు టర్కీకి కూడా మన సైడ్ నుంచి ఎంత ఉండాలో అంతా ఉంటుంది. అట్లాగని వారని కాదు, ఏం చేయాలో చేద్దాం. పాకిస్తాను యుఎస్ఏ సపోర్ట్ చూసుకొని బాగా రెచ్చిపోతుంది. కానీ ఒక్కనొక్క టైంలోని నెత్తినెక్కి కూర్చుంటే వాడు కూడా పాకిస్తాన్ యుఎస్ఏ వాడు కూడా పాకిస్తాన్ని ఈ చేతిలో ఇలా పట్టుకున్న దాన్ని ఇలా వదిలి తెంగుతాడు. అప్పుడు పాకిస్తాన్కి ఏటో తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, అటు సైడ్ నుంచి బల్తికిస్తాను, ఇటు సైడ్ మన నుంచి, ఆ తర్వాత నుంచి కొన్ని రోజులకి పాకిస్తాన్ పరిస్థితి అంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఎంత దారుణం అంటే అది ఎక్కడ తీసుకెళ్తుందో, ఏ స్టేజ్ తీసుకెళ్ళి పెడుతుందో ఒకరోజు ఖచ్చితంగా అలాంటి స్టేజ్కి వెళ్తుంది పాకిస్తాను. ఆ స్టేజ్ మనం ఖచ్చితంగా చూస్తాము. కానీ ఇప్పుడు జరిగే దానికైతే ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా ఉండండి. ఇంకో విషయం, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మన ఏరియాలో కానీ లేదంటే ఎక్కడన్నా కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరన్నా కొత్త పర్సన్స్ వచ్చినప్పుడు ఎవరన్నా కొంచెం వింతగా ప్రవర్తిస్తూ కనుక ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి అంటే ఏమైనా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంటే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా మనం దాని నుంచి జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఇలాంటివి జరగకుండా చూడకుండా మన సైడ్ నుంచి ఇలాంటివి జరిగినప్పుడే మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మనం అందరం కలిసి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అట్లాగే మన సైడ్ నుంచి మనం ఎంత చేయాలో అంత చేద్దాం. మనం స్ట్రాంగ్ ఉంటేనే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్గా ఉండాలి. అట్లాగే మన సైడ్ నుంచి ఎంత చేయాలో అంత దేశానికి అంత చేయడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అది సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఏదైనా సంథింగ్ ఎనీథింగ్. అట్లాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక నేను నా సైడ్ నుంచి ప్రపంచంలోనే కాదు ఎక్కడ ఏం జరిగినా మీ కళ్ళ ముందు పెట్టడానికి ప్రతిరోజు కృషి చేస్తాను. నా సైడ్ నుంచి ఖచ్చితంగా రోజు ఒక వీడియో వస్తుంది. ఎవరికన్నా ఈ కొత్త క్రికెటర్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నేను నా చిన్నప్పటి నుంచి జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలని నా కోరిక. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపన్నా నా సైడ్ నుంచి ఎంతో కొంత ప్రతిరోజు ట్రై చేస్తూ ఉంటాను. కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, డన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.